హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సుభాష్ వాళ్ళైతే రాజు లేడు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికైతే డాక్టర్, నర్సులు వాళ్ళని తీసుకొని వచ్చి ఎక్కడ నా పేషెంట్ ఎక్కడ? ఏదో ప్రాబ్లమ్ చేస్తున్నారని చెప్పారు కదా! ఎక్కడున్నారు నా పేషెంట్? అని చెప్పి డాక్టర్ అయితే అడుగుతూ ఉంటారు. అక్కడికి లోపలికి వచ్చిన డాక్టర్‌ని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. వెంటనే సుభాష్ అయితే అసలెవరు రమ్మని చెప్పారు మిమ్మల్ని ఇక్కడికి? అని చెప్పి డాక్టర్‌ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని రుద్రాణి అయితే వస్తూ నేనే రమ్మనని చెప్పాను అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. సుభాష్ అయితే కోప్పడుతూ ఉంటాడు రుద్రాణి పైన. అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా ఏంటి ఇలాంటి పనులు చేసి అని చెప్పి అంటూ ఉంటాడు. నేను కాదు అన్నయ్య ఇంటి పరువు తీస్తుంది. నీ కోడలే తీస్తుంది ఇంటి పరువుని నేను కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుభాష్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడికి అయితే కావ్య వస్తుంది. కావ్య వచ్చి అక్కడ జరిగిందంతా చూస్తూ ఉంటుంది. వెంటనే కావ్యని చూసిన రుద్రాణి అయితే ఏంటి నా మేనల్లుడు కనిపించాడా నీకు? తీసుకొస్తానని వెళ్ళావు కదా మరి ఎక్కడా? నా మేనల్లుడు వచ్చాడా? చూయించు ఎక్కడున్నాడు? ఎందుకు ఇంకా అలాగే ఉన్నావు? ఏం మాట్లాడట్లేదు అని చెప్పి రుద్రాణి అయితే అడుగుతూ ఉంటుంది. కావ్య మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రుద్రాణి పైన. ఏంటి చెప్పు ఏమీ మాట్లాడవేంటి? నా మేనల్లుడు ఎక్కడ? ఏ టైంలోపు చూయిస్తావు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నెల తిరిగేలోపు ఆయన్ని తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెడతాను. అప్పటి వరకు ఓపిక పట్టండి కాస్త. ఆయన బ్రతికే ఉన్నాడు. నేను చెప్తే ఎవరు నమ్మట్లేదు కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది. రుద్రాణి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇంత కాన్ఫిడెన్స్‌గా మాట్లాడుతుంది అని చెప్పి. అపర్ణాదేవి కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ కావ్య మాటలు విని అయితే. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.